హలో మై బెస్టీస్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్. ఈరోజు రీడింగ్లో మీరు ఎవరినైతే మిస్ అవుతున్నారో, మరి ఆ పర్సన్ కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా, వారి ఆలోచనలు అనేది ఏ విధంగా ఉన్నాయి, మీరు ఈ పర్సన్ విషయంలో చాలా బాధపడడం, ఓవర్ థింకింగ్లో ఉండటం అండ్ వారి గురించి వెయిట్ చేయటం, ఇలా ఈ పర్సన్ విషయంలో మీరు లైఫ్‌ని మిస్ అవుతున్నారండి. అండ్ మరి ఈ పర్సన్ కూడా మిమ్మల్ని అసలు మిస్ అవుతున్నారా లేదా, మీ గురించి అసలు ఆలోచిస్తున్నారా లేదా, ఈరోజు రీడింగ్ అయితే చూద్దాం. నేను ఇక్కడ యాక్యురేట్‌గానే రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు ఎవరినైతే మిస్ అవుతున్నారో, మరి ఆ పర్సన్ కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా, ఈరోజు రీడింగ్. ఈ రీడింగ్ అనేది నో కాంటాక్ట్ సిచ్యువేషన్, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ ఉన్న వారికి ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది. యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరినైతే మిస్ అవుతున్నారో, మరి ఆ పర్సన్ ఎనర్జీస్ వీరి గురించి ఎలా ఉన్నాయి, దీనికి మీరు ఇచ్చే సమాధానం. మీరు ఎవరినైతే మిస్ అవుతున్నారో, మరి ఆ పర్సన్ కూడా మిమ్మల్ని అసలు మిస్ అవుతున్నారా లేదా, మీ గురించి అసలు బాధపడుతున్నారా లేదా, అసలు ఏంటి ఈ పర్సన్ ఎనర్జీస్ ఏంటి. ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చిందండి. కింగ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ. ఎస్, ఈ పర్సన్ కాంటాక్ట్లోకి అయితే వస్తారు. నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్న వారికి అయితే ఒక గుడ్ న్యూస్ అనేది కూడా చెప్పవచ్చండి. ఏస్ ఆఫ్ కప్స్ ఏంటంటే ఇక్కడ మీతో మళ్ళీ న్యూ లైఫ్ స్టార్ట్ అవబోతుంది. మిమ్మల్ని ఏడిపించిన వాళ్ళే మళ్ళీ వారు బాధపడుతూ మీ విషయంలో నిర్ణయం తీసుకున్నారండి. ఆ నిర్ణయం కాస్త మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వచ్చేలాగైతే కనిపిస్తుంది. అంటే ఈ పర్సన్ మీ గురించి మిస్ అవ్వడమే కాదండి, మీ గురించి ఏడుస్తున్నారు, మీతో మాట్లాడాలన్నంత ఎమోషన్ అయితే కనిపిస్తుంది. కింగ్ ఆఫ్ సార్ట్స్ ఎనర్జీ ఏంటంటే చూడ్డానికి ఏమీ పట్టించుకోనట్టే ఉన్నారు, కానీ ప్రతి విషయం వారిని గుర్తు చేస్తుందండి. మీతో ఉన్న లైఫ్ కానీ, మీ మాటలు కానీ, ఇక్కడ ఈ పర్సన్ ప్రతిదీ మిస్ అవుతూనే ఉన్నారు. ఇక్కడ ఈ పర్సన్ మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు. ఈ మాటల్లో కూడా ఇక్కడ మీకు ఒక లవ్ ప్రపోజల్ కానీ, మ్యారేజ్ ప్రపోజల్ కానీ ఉంటుందండి. అంటే ఇక్కడ న్యూ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది మీతోటే. ఈ పర్సన్ ఏంటంటే మీకు దూరంగా ఉన్నా సరే మిమ్మల్ని మిస్ అవ్వడమే కాదండి, మీ గురించి ఇప్పటికీ వారు మిమ్మల్ని తలుచుకున్న కన్నీరైతే వస్తుంది. నెక్స్ట్, ఎస్, 4 ఆఫ్ కప్స్ ఎనర్జీ. ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఎడిక్షన్ అన్నది కనిపిస్తుందండి. చూడండి 69. ఈ పర్సన్ ఏంటంటే రీనాని కోరుకుంటున్నారు. మిమ్మల్ని మిస్ అవుతున్న పర్సన్ రీనానైతే కావాలనుకుంటున్నారండి. ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉన్న వారికి ఈ ఎనర్జీస్ అనేది వర్తిస్తుంది. ఈ ఎనర్జీస్ ఏమో నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వాళ్ళకి వర్తిస్తుంది. ఇప్పుడు మీరు ఎవరినైతే మిస్ అవుతున్నారో, ఎవరి గురించి అయితే ఎక్కువ ఆలోచిస్తున్నారో, అసలు ఆ పర్సన్ మీతో మాట్లాడతారా, అండ్ మీలో వారు అసలు మిస్ అవుతున్నారా, అసలు వారి మనసులో ఏంటి, అభిప్రాయాలు ఏంటి, అసలు వారు మీ విషయంలో ఎలా ఉండాలనుకుంటున్నారు, ఎందుకు ఇలా ఉంటున్నారంటే మీలా ఈ పర్సన్ మిస్ అవుతున్నారు. అండ్ మీరు కోరుకున్నట్టు రీనన్ కూడా వీరు ఉండాలనేది అనుకుంటున్నారు. 69 కూడా వచ్చింది, చూసారు కదా. అంటే ఇక్కడ ఎండ్ అయిపోయింది అనుకున్న రిలేషన్ మళ్ళీ రీస్టార్ట్ అయితే అవుతుంది. మీరు ఎవరినైతే మిస్ అవుతున్నారో ఆ పర్సన్ నుండి కాంటాక్ట్ వస్తుంది, అండ్ రీనన్ కూడా కనిపిస్తుంది. ఎస్ అండి, ఈ పర్సన్ మీకన్నా ఎక్కువ మిస్ అవుతున్నారు. పాస్ట్ లైఫ్కే కనెక్ట్ అయి ఉన్నారు. అసలు వీరు మీతో మాట్లాడకపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. అండ్ మీకు దూరంగా ఉన్నా సరే మిమ్మల్ని అయితే మర్చిపోలేదు. మీకన్నా ఎక్కువ బాధపడుతున్నారు, మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఇక్కడ కప్స్ ఎనర్జీ ఏంటంటే ఒక విలువైన ఎమోషన్ అనమాట. అంటే మీరు వారితో ఉన్నట్టు, వారు మీతో మాట్లాడుతున్నట్టు, అండ్ మీకు దూరంగా ఎప్పుడూ ఉండలేదండి. మనసులైతే దూరంగా లేవు, మనుషులు దూరంగా ఉన్నా సరే మనసులైతే కలిసే ఉన్నాయి. చూడండి, క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అనుకోవచ్చు, కప్స్ అనుకోవచ్చు. ఈ పర్సను ఏమంటున్నారు, మిమ్మల్ని ఎక్కువ తలుచుకున్నారు, ఎమోషనల్ అవుతున్నారండి. ఒక రకంగా చెప్పాలంటే పాస్ట్ లైఫే కావాలని అయితే కోరుకుంటున్నారు. 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ. ఎస్,
ఈ పర్సన్ తోటి రీయూనియన్ అయితే ఉండబోతుంది. 10, 12 కప్స్ ఎనర్జీ ఎక్కువ వచ్చినాయి. ఈ 3 కప్స్ ఎనర్జీ ఇది కూడా ఇది కమ్యూనికేషన్ అనమాట. మీరు ఎవరినైతే మిస్ అవుతున్నారో ఆ పర్సన్ మీకంటే ఎక్కువ మిస్ అవుతున్నారు. వారు ఏమనుకుంటున్నారంటే మీ ఎమోషన్స్ అన్నీ వారికి కనెక్ట్ అవుతున్నాయండి. మీకు రీజన్ లేకుండా హ్యాపీ స్మైల్ వస్తుంది అంటే ఈ పర్సన్ నిర్ణయాలైతే మీకు పాజిటివ్గా ఉండేలా ఉంటున్నాయి. అండ్ మీరు వారి గురించి ఎక్కువ తలుచుకుంటున్నారంటే ఈ పర్సన్ కూడా మీతో ఉన్నట్టే ఉన్నారండి. అంటే మీరు తిన్నా తాగినా పొలమారుతుందంటే ఆ పర్సన్ మిమ్మల్ని తలుచుకుంటూనే ఉంటున్నారు. నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉంటే ఈ పర్సన్ కాంటాక్ట్లోకి అయితే వస్తారు. ఇది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా రీయూనియన్ అయితే 2 డేస్లో అయితే ఉండబోతుందండి. ఈరోజు ఎనర్జీస్ అనేది 2 డేస్ తర్వాత రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అంతే ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. మేబీ ఇక్కడ మీకు ఈ పర్సన్కి 4 ఇయర్స్ నుండి కానీ 4 మంత్స్ నుండి కానీ ఈ పర్సన్ మీకు అసలు కాంటాక్ట్ లేకపోయినా అండ్ వారి గురించి మీకు ఏమీ తెలియకపోయినా మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వారి నుండి కాంటాక్ట్ రాకపోయినా సరే అన్ఎక్స్పెక్టెడ్గా 2 మంత్స్లో ఈ పర్సన్ గురించి మీరు ఏవో విషయాలైతే తెలుసుకున్నారండి. అన్ఎక్స్పెక్టెడ్గా వారిని చూడడం కానీ వారే మీతో వచ్చి మాట్లాడడం కానీ జరుగుతుంది. ఇది ఊహించకుండా జరిగేదండి. అసలు అనుకోరు వీరిని చూస్తారా, వీరితో మాట్లాడతారా, అసలు ఏంటి మీరు ఇంతలా మిస్ అవుతున్నారు. ఇలా మిస్ అవుతున్న ఎనర్జీస్ ఈ విధంగా రియాలిటీగా మారిపోతుందా, ఆ పర్సన్ మీ కళ్ళ ముందు కనిపిస్తారా, ఆ పర్సన్ తోటి మీరు మాట్లాడగలుగుతున్నారా, ఇలా ఈ విషయం అయితే ఉండబోతుంది. ఈ సంఘటనలు అయితే జరుగుతున్నాయండి. చూడండి 6 ఆఫ్ సార్ట్స్ అనమాట. మీ లైఫ్లో నుండి దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా మీకు కనిపించడం ఇక్కడే స్టార్ట్ అవుతుంది జర్నీ అన్నది. 69 అంటే ఈ పర్సన్ తోటి ఇంక ఎండ్ అయిపోయింది. ఇంకా వారు ఎప్పటికీ కనిపించరు. వారు మీతో ఎప్పటికీ మాట్లాడరు. వారి లైఫ్ని వారు చూసుకుని వెళ్ళిపోయారు. ఇంకా ఇదంతా కళ. వారు మీకు కనిపించేదే లేదు, మీరు వారితో మాట్లాడేది లేదు. ఇంకా లైఫ్ ఇంతే అని ఎవరైతే అనుకుంటున్నారో ఈ పర్సన్ మీకు కనిపించడం అయితే జరుగుతుందండి. వారంతట వారే వచ్చి మీతో మాట్లాడడం, ఇక్కడి నుంచి మాటలు మళ్ళీ స్టార్ట్ అవబోతున్నాయి. మాటలు కలుస్తున్నాయి, మనసు కలుస్తుంది, జీవితం కలుస్తుంది. ఇంకా చెప్పాలంటే ద ఫూల్ కార్డ్ కూడా వచ్చింది, చూసారు కదా. ఇదేంటంటే మీ లైఫ్ 0 అనుకున్న వాళ్ళు ఈ పర్సన్ వల్ల మీకు ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉన్నదానికి సమాధానం అయితే వస్తుంది. ఇప్పుడు మీరు ఎవరికైనా సమాధానం చెప్పుకోవాలనుకున్నా ఈ పర్సన్ తోటి ఉన్న బంధం ఏంటి, ఈ పర్సన్ తోటి ఈ నెక్స్ట్ లైఫ్ ఏం విధంగా ఉండబోతుంది అని చెప్పుకునే విధంగా మీ లైఫ్ అయితే ఉండబోతుందండి. అంటే ఇప్పటి వరకు ఈ పర్సన్ తోటి మీకు ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. ఒకళ్ళు సమాధానం చెప్పుకోవాలనుకున్న అబద్ధాలతో చెప్పుకున్న సమాధానాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు అసలైన నిజాలు అందరితోటి మీరు షేర్ చేసుకునేలాగా కనిపిస్తున్నాయండి. ఈ పర్సన్ విషయంలో మీరు ఎంతలా సఫర్ అయ్యారో, ఎంతలా వెయిట్ చేశారో అండ్ ఎంతలా బాధపడ్డారో ఇక్కడ అనుకోకుండా ఈ పర్సన్ 2 డేస్లో ఈ ఎనర్జీస్ 2 డేస్లో కనిపిస్తున్నాయి. నేను ఇక్కడ ఎనర్జీస్ రీడ్ చేస్తూనే ఇక్కడ క్యాండిల్ వైపు కూడా చూసి రీడింగ్ చేస్తానండి. ఎనర్జీస్ తీస్తాను, క్యాండిల్ వైపు రీడింగ్ చేస్తాను. పాజిటివ్గానే ఉంది. ఏంటంటే ఇక్కడ రెడ్ అనేది కనిపిస్తుందంటే లైఫ్లో బ్రేక్ అయిపోయింది అనుకున్న రిలేషన్ మళ్ళీ రీస్టార్ట్ అయితే అవుతుంది అన్నట్టుగా ఎనర్జీస్ అయితే చెప్తున్నాయి. చాలా కామ్గా ఉందండి. సమాధానాలు కూడా చాలా కూల్గా వస్తున్నాయి. మీరు మిస్ అవుతున్న పర్సన్ మళ్ళీ మీ కళ్ళ ముందుకు 2 డేస్లో కనిపిస్తారు. వారి మాటలు మీరు వినబోతున్నారు. కళ్ళ ముందు కనిపించడం అంటే డైరెక్ట్గా కనిపించుకోకుండా కానీ సోషల్ మీడియాలో వారి పోస్ట్ చూడడం కానీ నిజంగా వీరిని చూస్తారా అన్నట్టుగా కూడా అనిపించవచ్చు. నేనంటే ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ అయితే ఇస్తున్నానండి. ఈ రీడింగ్ మీకు రిజనేట్ అయితేనే తీసుకోండి. మనం ఎనర్జీస్ బట్టే రీడింగ్ చేస్తాం కదా. అసలు ఈ పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ కూడా చూద్దాం. మీరు మిస్ అవుతున్న పర్సన్ అయితే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి. జరిగే విషయాలు ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఈ పర్సన్ కనిపించడం, మీతో మాట్లాడడం కూడా జరుగుతుంది. అది కూడా 2 డేస్లో. మరి ఎమోషన్స్ ఫీలింగ్స్ కూడా చూద్దాం. మరి మీకు దూరంగా ఉన్న ఈ పర్సన్ మీ గురించి అసలు ఎమోషన్స్ ఫీలింగ్స్ అనేది ఏ విధంగా ఉన్నాయి. ఇటు సైడ్ ఏమో ఎమోషన్స్ ఫీలింగ్స్ అండ్ క్లారిఫికేషన్. మరి ఈ ఎమోషన్కి కనెక్ట్ అయినట్టు అప్పటికప్పుడు నిర్ణయాలు కానీ
అసలు ఏం చేయాలనుకుంటున్నారు? ఫోన్ చేయాలనుకుంటున్నారా? మెసేజ్ చేయాలనుకుంటున్నారా? అసలు ఏంటి వాళ్ళు ఉన్న సిచ్యువేషన్స్కి ఇలా మీకు ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారా? చూద్దాం. ఇక్కడ 3 కార్డ్స్ క్లారిఫికేషన్, 3 కార్డ్స్ ఏమో వాళ్ళు అనుకున్నవి జరిగేవి. యూనివర్స్ చూసే వ్యూవర్స్ పర్సన్ వీరి విషయంలో ఎమోషన్స్, ఫీలింగ్స్, దీనికి మీరు ఇచ్చే సమాధానాలు. ఈ పర్సన్ ఎమోషన్స్, ఫీలింగ్స్. మీరు మిస్ అవుతున్న పర్సన్ మనసులో మీ మీద ఉండే ఎమోషన్స్, ఫీలింగ్స్. టెన్ ఆఫ్ వ్యాండ్స్ క్లారిఫికేషన్, 5 ఆఫ్ కప్స్. ఎస్ అండి, ఈ పర్సన్ అయితే రిగ్రెట్ ఫీల్ అయితే ఉన్నారు, సాడ్గానే ఉన్నారు. ఇక్కడ చూడండి క్లారిఫికేషన్, 2 ఆఫ్ పెంటికల్స్ అండ్ ద హై ప్రిస్టెస్ ఎనర్జీస్. ఈ విధంగా అనమాట. ఈ 10 ఆఫ్ హ్యాండ్స్ ఏంటంటే ఒక రిగ్రెట్ ఫీల్ అనమాట. ప్రతిదీ గుర్తు రావటం, దానికి కనెక్ట్ అవ్వటం, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి వీరికి అనిపిస్తుందండి లైఫ్ని అన్నది ఒకటి కావాలంటే ఒకటి వదిలేసుకోవాలి. ఇప్పుడు వీరి లైఫ్లో ఏది కావాలో ఏది వదులుకోవాలో తీసుకునే టైం అయితే ఇప్పుడు వచ్చింది. వీరు తీసుకునే నిర్ణయాలు ఇప్పుడు సరైన సమయంగా అనిపిస్తుందండి. మీ విషయంలో మిమ్మల్ని వదులుకోవాలా కావాలనుకుంటున్నారా అన్నట్టుగా కూడా ఉంది. వదులుకుంటే ఇంకా లైఫ్ లాంగ్ పశ్చాత్తాప పడవలసిందే. కావాలనుకుంటే వీరి లైఫ్లో వీరికి నచ్చినట్టు ఉంటుంది. ఇంకా జీవితంలో మీరు లేని లోటు అన్నది మనం అనుకోకూడదండి. ఇప్పుడు ఈరోజు కష్టంగా అనిపించవచ్చు, రేపు చాలా బాగుండొచ్చు. ఇప్పుడు కష్టంగా ఉన్న రోజు గురించి మీలాంటి వాళ్ళని వదులుకుంటే లైఫ్లో మళ్ళీ మీరు కావాలంటే దొరకరు. ఇప్పుడు ఏ కారణాల వల్ల మీకు దూరంగా ఉండి మిమ్మల్ని వదిలేసుకున్నారో అవే కారణాలు వీరికి లైఫ్ భారాన్ని అయితే ఇస్తున్నాయి. ఇప్పుడు వీరి లైఫ్ భారాన్ని అయినా సరే మనసు మాత్రం పశ్చాత్తాపంతో ఉంది. దానికి కారణం మీరే. అసలు మీ విషయంలో పశ్చాత్తాపంతో ఉన్నారండి. ఇప్పుడు మిమ్మల్ని ఒక బాధ్యతగా తీసుకుని భారంగా అనుకోకుండా అండ్ మీ మీ లైఫ్ని ఇక్కడ మంచిగా తీసుకోవాలి. గతంలో మిమ్మల్ని బాధ పెట్టి ఉండొచ్చు అండ్ ప్రజెంట్ ఆలోచించేది ఏంటంటే ఇక్కడ మీకు లైఫ్ ఇవ్వాలనేది అనుకుంటున్నారండి. వారి మనస్సాక్షి చెప్పేది ఏంటంటే 2 ఆఫ్ పెంటికల్స్. లైఫ్లో కొన్ని సాక్రిఫైస్ చేసేవి ఉంటుంది. ఆ సాక్రిఫైస్ చేసే దాంట్లో మిమ్మల్ని అసలు సాక్రిఫైస్ చేయాలని అయితే అనుకోవట్లేదు. కొన్ని వదిలేసుకుంటున్నారు, కొన్ని కావాలనుకుంటున్నారు. ఆ కావాలనుకున్న వారిలో మీరొకళ్ళు. ఈ పర్సన్ క్లారిటీగా ఉంటున్నారు కానీ కన్ఫ్యూజ్ అయితే కనిపిస్తుందండి. అంటే మరి తీసుకునే నిర్ణయాలు అలా ఉన్నాయి. లైఫ్ కొంచెం కష్టంగా ఉంది. ఒకటేనండి, ఈరోజు కావాలనుకున్నది రేపు ఉండకపోవచ్చు అండ్ రేపు అన్నది ఉంటాయనుకున్నవి ఈరోజు కోల్పోవచ్చు. అలా ఉన్నాయి ఎనర్జీస్. నెక్స్ట్ అసలు వీరేమనుకుంటున్నారు? ద మెజిషియన్ కార్డ్ అండ్ క్లారిఫికేషన్, టెంపరెన్స్. ఈ పర్సన్ ఆలోచనలు అనేవి చాలా కన్ఫ్యూజ్గా ఉన్నాయి. చూడండి 4 ఆఫ్ ఫ్యాన్స్. ఇప్పుడు వీరు అనుకుంటారు, మరి అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందా? వీళ్ళు చాలామంది చెప్పడం మాత్రం మీ గురించి మంచిగా ఆలోచిస్తుంటే అవతల వాళ్ళు చెడగొడుతున్నారండి. లైఫ్ అంటే ఇలా ఉంటుంది, వీరితో ఏం సంతోషపడతారు అంటే మీతో ఉంటే ఏం సంతోషం ఉంటుంది, జీవితం మంచిగా ఉండదు అని బెదిరి పెడుతున్నారు, భయపెడుతున్నారు. 2 ఆఫ్ టెంపరెన్స్ అనమాట. వీళ్ళు మీతో లైఫ్ అనేది కోరుకుంటున్నారంట, కానీ అవతల వారి మాటలు అనేది ఎనర్జీస్ డౌన్ అవుతున్నాయి. అంటే ఆ నెగిటివ్ మాటలకి కొంచెం భయపడుతున్నారు. మరి వీరి మాటలు వినాలా వదిలేయాలా? ఇప్పుడు మిమ్మల్ని కావాలనుకుంటున్నారు, ఆ మాటలేమో వీరిని భయపెడుతున్నాయి, బెదిరిస్తున్నాయి. ఇప్పుడు జీవితం అనేది కావాలనుకుంటున్నారు, ఆ కావాలనుకున్న జీవితంలో అందమైన జీవితంగా ఉండాలనుకుంటున్నారు. ఈ పర్సన్ ఫైనల్గా ఫిక్స్ అయిపోయారండి. ఏంటంటే కొన్ని విషయంలో అడ్జస్ట్ అయిపోవాలనుకుంటున్నారు, కాంప్రమైజ్ అయితే అవుతున్నారు. మీరు కావాలనుకుంటే ఇప్పుడు అడ్జస్ట్ అయితే అవ్వాలి అండ్ కొన్ని విషయాలకి కాంప్రమైజ్ అయితే అవ్వాలి. మీతో మ్యారేజ్ కావాలైతే అనుకుంటున్నారండి. ఇది మ్యారేజ్ కార్డ్ అండ్ హ్యాపీ లైఫ్ అనమాట. నెక్స్ట్ ఫైనల్గా ఇంకేం చెప్తున్నారు?
ద ఎంపరర్ ఎనర్జీస్ కార్డ్ క్లారిఫికేషన్. కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఎస్, ఇప్పుడు ఈ పర్సన్ చాలా ఈగో పర్సన్ కదా, మీరైతే చాలా మిస్ అవుతున్నారండి. మరి మిస్ అవుతున్న వారు కూడా మిస్ అవుతున్నారంటే ఎస్, 100% అయితే మిస్ అవుతున్నారు. వీళ్ళకి చాలా పొగరెక్కువండి, మాటలు గీరగా ఉంటాయి, సమాధానం కూడా కరెక్ట్గా చెప్పరు. కానీ ఇలాంటి వారిని మీరు మారుస్తున్నారు, మీ గురించి ఆలోచించేలా చేశారంటే మీలో ఒక మ్యాజిక్ ఉందని, అండ్ మీరు వారిని డామినేట్ చేస్తున్నారన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు చూడండి, స్టార్ కార్డ్ ఎనర్జీస్లో అయితే వచ్చారు. మీరు వారికంటే చాలా బెటర్గా ఉంటారు. కానీ వీళ్ళు ఏమనుకునేవాళ్ళు, ఇప్పటి వరకు తెలియలేదండి మీరు ఎంత హై లెవెల్లో ఉన్నారో. మిమ్మల్ని తక్కువ చేశారు, కానీ ఆ తక్కువ చేసిన మాటల్లోనే వీళ్ళైతే తక్కువైపోయారు. ఒక రకంగా చెప్పాలంటే మీ దగ్గర ఓఏ చేశారు, ఓవర్ యాక్షన్ చేశారు. కానీ ఓవర్ యాక్షన్ కాస్త వాళ్ళకి కొంచెం మనసుకు సిగ్గుపడేలాగా అనిపించింది. అండ్ చూడండి, కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే ఈ పర్సన్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు, ప్రపోజల్ ఇవ్వాలనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఈగో అడ్డొస్తుందండి. వాళ్ళని ఎక్కడ తక్కువ చేస్తారేమో, మీ దగ్గర ఎక్కడ తక్కువైపోతారేమో, ఈ ఈగో అన్నది కొంచెం అడ్డుపడుతుందన్నమాట. ఈ పర్సన్ మీ కంట్రోల్ అయితే వస్తున్నారు. క్వీన్ ఆఫ్ స్ట్రెంగ్త్ అనమాట. ఇది స్ట్రెంగ్త్ ఎనర్జీస్ కార్డ్. ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవ్వటమే కాదు, ఇక్కడ వారి ఈగో పొగర్ని కూడా మీరు అణచుతున్నారు. అణచాలనైతే మీరైతే ఎప్పుడు అనుకోలేదండి. వారంతటి వారే తగ్గుతున్నారు, మారుతున్నారంటే దానికి కారణం మీరే. ఇక్కడ వీరి లైఫ్లో మిమ్మల్ని ఎక్కువ తలుచుకుంటున్నారండి, మీ మెమరీస్ తోటి ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు. ఈ పర్సన్ తోటి 2 డేస్లో వారి మాటలు వింటున్నారు, వారిని చూస్తున్నారు, వారి నుండి ప్రపోజల్ కూడా రాబోతుంది. మరి ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి. ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వడం అయితే జరిగిందండి. మరి మీకు ఈ రీడింగ్ నచ్చింది అనుకున్నాను. రీడింగ్ నచ్చితే లైక్ చేయండి. మీరు మిస్ అవుతున్న పర్సన్ని మీరు చూడబోతున్నారు. ఈ పర్సన్కి చాలా గేర్ ఎక్కువ అండి, మాటలు కూడా సరిగ్గా సమాధానం కూడా చెప్పరు. అలాంటి వారు మిమ్మల్ని తలుచుకుంటున్నారంటే ఇక్కడ మీలో ఒక మ్యాజిక్ అనేది అనిపిస్తుంది. మీరు వారిని అట్రాక్ట్ చేస్తున్నారు, డామినేట్ చేస్తున్నారు. ఒక మంచి ఫీల్ అనేది వీరికి అనిపిస్తుందండి. ఆ మంచి ఫీల్ అనేది ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం కానీ, ఆ కనెక్షన్లో కూడా వారికి మిమ్మల్ని కావాలనిపించడం, మీతో జీవితం కావాలనిపించడం, అవతల వాళ్ళు చెప్పిన వాడికి డౌన్ అయిపోయినా సరే మిమ్మల్ని తలుచుకుంటే వారికి ఒక మంచి ఫీల్ అనేది అనిపిస్తుందండి. ఈరోజు అయితే ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి. మనం ఎనర్జీస్ బట్టి రీడింగ్ అయితే ఇచ్చాను. ఇలా డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియోస్ అయితే ఉండబోతాయండి. ఈరోజు నా ఎనర్జీస్ బట్టి ఇంత తక్కువగా రీడింగ్ అయితే ఇచ్చాను. లైవ్ రీడింగ్ అయితే ఉంటుందండి. 9:30 నుండి మీరు లైవ్లోకి రావచ్చు. ఆ టైంలో నేను మీకు లైవ్ రీడింగ్ అయితే ఇస్తాను. మరి మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి ఉంటుంది, అలానే ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఉంటుంది. మీరు అలా కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఎక్కడ పెయిడ్ రీడింగ్ అండి, లైవ్ రీడింగ్ కూడా మీకు ఫ్రీ రీడింగ్ అయితే ఉంటుంది. ఇదండి ఈరోజు రీడింగ్. ఈ రీడింగ్ నచ్చితే మీరు లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్. బాయ్ అండి.